పేరు బొడ్డుపల్లి మల్లేష్. మాది గ్రామం వచ్చి గణపురం, మండలం మెచ్చబెట్ట, జిల్లా నాగర్కర్నూలు. మాది రేషన్ కార్డు కట్ అయిందని తెలుసుకున్నాను. ఎంఆర్ఓ గారిని అందరిని అడిగితే ఐటీ కట్టినందుకు రేషన్ కార్డు కట్ అయింది అన్నారు. బట్ నేను ఐటీ కట్టి ఇంటికి లోన్ తీసుకున్నా బ్యాంక్లో. ఐటీ కూడా జీరోనే, 6 lakhs జీరోనే. బట్ బయట మీ సేవలు అడిగితేనే ఆర్టీసీ జాబు ఉంది మీ ఇంట్లో వరకు, అందుకే రేషన్ కార్డు కట్ అయిందని అన్నారు. బట్ ఆర్టీసీ జాబ్ అనే పాపకు 6th class అవుతుంది ప్రస్తుతానికి. ఆ తప్పిదం సరి చేసి మా రేషన్ కార్డు మాకు ఇప్పించాలని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. పేరు లలిత, మాది గన్నపురం. మేము రేషన్ కార్డు కట్ అయ్యిందని ఒకటే కారణం. ఏ విధంగా కట్ అయ్యిందంటే మా పిల్లలకు ఆర్టీసీ జాబ్ ఉందని చెప్పి కట్ చేసారు. ఒకసారి మా ఐటీ కట్టినందుకు కట్ చేసారు అని చెప్పారు. మళ్ళీ మేము ఆన్లైన్లో చెక్ చేసుకుంటే రేషన్ కార్డుకు మా పిల్లకు జాబ్ ఉందని చెప్పి తీసేసారు. మాకు అది మిస్టేక్ అయిందని అంటున్నారు. అది కరెక్ట్ చేసి మా రేషన్ కార్డు మాకు ఇవ్వాలని అమ్మగారు అని కోరుతున్నాం. మా పిల్లకి జాబ్ వచ్చిందని అన్నది ఆన్లైన్లో చూపించింది. మరి ఇది ఎంఆర్ఓ గారు చేసిన తప్ప లేకపోతే పై నుంచి వచ్చిన తప్ప కానీ మాకు తెలియదు. మాది ఒక్కటి కరెక్ట్ చేసి రేషన్ కార్డు మాకు 6th class చదివే అమ్మాయికి జాబ్ ఏ విధంగా ఇచ్చిర్రు. అమ్మాయి మైనర్, ఇంకా ఆ జాబ్ రావడానికి అవకాశం లేదు. ఎట్లా వచ్చింది? ఇది ఎవరు తప్పు చేసిరో కానీ మాకు రేషన్ కార్డు పోయింది. తినే బియ్యం గుంజుకున్నట్టు అయినా మాకు 1 month నుంచి బియ్యం లేవు. మాకైతే రేషన్ కార్డు కావాలి. అదొక్కటే అడుగుతున్నాను నేను ఎంఆర్ఓ గారిని, అందరికీ అదొక్కటే చెప్తున్నాను. బుద్ధుడు నాకైతే రేషన్ కార్డు కావాలి. మా పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది మాకు రేషన్ కార్డు లేకుంటే. పేరు బొడ్డుపల్లి జషీత, నేను 6th class చదువుతున్నాను. ఈ 2 months నుంచి మాకు బియ్యం రావట్లేదు. మా డాడీ వాళ్ళు వెళ్ళి కనుక్కుంటానేమో రేషన్ కార్డు కట్ అయిందని చూపిస్తుంది. ఎందుకు కట్ అయిందని అడుగుతానేమో మీ పాప పైన ఆర్టీసీ జాబ్ ఉందని చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను 6th class చదువుతున్నాను కాబట్టి ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము మా రేషన్ కార్డు మాకు ఇప్పియమని. అవే ఉండక తింటున్నాం. లడ్డు ఉన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు తీసేసారు. మాకు అది కోపం వస్తుంది. ఆయన ఎంఆర్ఓ కూడా రుబాబుగా మాట్లాడుతున్నట్ట. ఎందుకు మరి ఆయన రుబాబు మాకేమైనా ఇస్తుండే? నేను ఇంట్లోకి వెళ్ళి తీసి రేషన్ కార్డు బియ్యం కూడా మాకు పంపుతుండే. ఆయన అంత రుబాబు మాట్లాడద్దు కదా క్యాండిడేట్ పైన. మాకు అదే మాకు బల కోపం వస్తుంది. మాకైతే లడ్డు బియ్యం ఉన్నప్పుడు పోయినప్పుడు అనిపించదు. పిల్లలకు చదువు కావాలి. మాకేమైనా హెల్త్ చెకప్ అయినా రేషన్ కార్డు జిరాక్స్ అని అడుగుతారు ప్రతి దాంట్లో. ఇంకా అదే లేకపోతే ఇంక మేము ఎందుకు ఓకే ఉద్యోగం ఇచ్చినా మేమన్నా పోయి చేసుకుంటాం. మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాకు తిననికన్నా అయితే బర్రె తెచ్చుకుని బర్రె పాలు అమ్ముకొని మేము తినాల్సి వచ్చింది. ఇల్లు ఉంటే ఇల్లు ఉందని అనుకుంటే అయిపోయినా నా ఇల్లు ఈఎంఐ కట్టకపోతే ఊరుకుంటాడు. ఆ బ్యాంకు వాడు గుంజుగా పోతాడు. 2 రోజులకే మా బయటకు దప్పుతాడు. ఆ జాబ్ మాకు ఇచ్చినా బాగున్నాను. నేనన్నా పోతా. నేను 10 పాస్ ఇంటర్ డిగ్రీ వరకు చేసిన నేనన్నా పోతా.